కవులను గుర్చిన కథలు 9వ భాగం. సిపి బ్రౌన్ దొర. కీర్తిశేషులు శ్రీ జీడిగుంట రాఘవేంద్రరావు గారి రచన ఆధారంగా వారి కుమారులు శ్రీ జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన కథ ఇది. సిపి బ్రౌన్ దొర 1800 సంవత్సర ప్రాంతంలో బందరు వగైరా ప్రదేశాల్లో జిల్లా జడ్జిగా పనిచేసిన ఆంగ్లేయుడు. ఈయన కవి కాదు, కానీ తెలుగు నేర్చుకొని తెలుగు కవిత్వంలో అభిరుచి పెంచుకొని మూలమూలలో ఉన్న తెలుగు పుస్తకాల్ని బయటకు తెప్పించి సంస్కరించి ప్రచురించి ఉండకపోతే ఈనాడు మనకున్న సాహిత్య సంపదలోని విశేష భాగం నష్టమైపోయి ఉండేది. ఆనాటి ప్రభువులకు సాహిత్యమందు అభిలాష లేదు. ఈయనకు భారత భాగవతాల్లో గల పరిచయాన్ని ఈ క్రింది కథ తెలియజేస్తుంది. దరిద్రం చేత దీనావస్థలో ఉన్న ఒక ఆంధ్ర పండితుడు బ్రౌన్ దొరగారిని సహాయం చేయమని ప్రాధేయపడుతూ వ్రాసిన అర్జీ ఈ కింది పద్యంతో ముగించాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చే తనువుల్ దస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప రిత పరంబెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ పద్యం పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. ఈ దేశంలో మనుషులు అయినదానికి కానిదానికి అడ్డమైన వాడిని నీవే తండ్రివి నీవే భగవంతుడివి అని దేబిరించడం ఎక్కువ అని బ్రౌన్ గారు కోపగించుకొని ఆ పండితుడికి కొంత డబ్బు పంపిస్తూ ఈ క్రింది పద్యం జవాబుగా రాసి పంపాడు. ఏను మృతుండ నౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానము సంభవంబు గల మానవ కోట్లకు చావు నిక్కంబుగాన హరిందలపుమిక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ఈ పద్యం భాగవతంలోనిదే. ఈ కథని బట్టి బ్రౌన్ దొర రసజ్ఞత తెలుస్తుంది. తిరుపతి వెంకట కవులు. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపెళ్ళ వెంకట శాస్త్రి తిరుపతి వెంకట కవులు అయ్యారు. వారి పేర్లు కలిసినట్లే వారి హృదయాలు వారి కవిత్వాలు కలిసి ఆంధ్రప్రదేశాన్ని రసప్రవాహంలో ముంచివేశాయి. ఈ జంట కవులు రాజప్రాసాదాలలోనూ పండిత సభలలోనూ బందీకృత ఉన్న కవితా సరస్వతిని పూల రథం మీద దేశ దేశాల్లోనూ ఊరేగించారు. ఆనాడు కవితా జ్యోతి పల్లె పట్టుల్లో కూడా ప్రజ్వలించింది. వీరు సంస్కృతాంధ్రాల్లో విశేష పాండిత్యం కలవారు. తిరుపతి శాస్త్రి పాండితీ ప్రతిభ, వెంకట శాస్త్రి అపూర్వ మేధాశక్తి కలిపి అద్భుతమైన కవితా ప్రవాహం ఆవిర్భవించింది. ఆ రోజుల్లో వీరు చూడని సభ లేదు, పొందని రాజగౌరవం లేదు, ఎరుగని కవితా రహస్యం లేదు. వీరు సర్వ స్వతంత్రులు, నిరంకుశులు, ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నెక్కినాము అని సగర్వంగా చెప్పుకున్నారు. ఒక శతావధాన సభలో ఎవరో మీరు వైదికులై ఉండి కూడా మీసాలు పెంచారెందుకు అని అడుగ్గా దోషమటంచెరింగియును దుందుడు కొప్పగా పెంచినారమీ మీసము రెండు భాషలకు మేమే కవీంద్రల మంచు తెల్పగా రోసము గల్గినన్ కవివరల్ మము గెలువుడు గెల్చిరేని ఈ మీసము తీసి మీ పద సమీపములందల నుంచి మొక్కమే అని సవాల్ చేశారు. శ్రీనాథుని తర్వాత ఇంతటి స్వతంత్రులైన కవులు పుట్టలేదు. తిరుపతి శాస్త్రి లలిత కవితా విలాసిని వలపు సాని అని, వెలనాటివాడ కవితకు వెలనాటినవాడ అని వెంకటశాస్త్రి. కవనార్థం ఉదయించి తిన్ సుకవితా కార్యంబె నావృత్తి అని సగర్వంగా చెప్పుకున్నారు. మెదడును కరిగించి వేసే శతావధాన విద్యను పరమాద్భుతంగా అనేకసార్లు ప్రదర్శించి అందులో వారికి వారే సాటి అనిపించుకున్నారు. ఒక్కరు రచించిరేని అది కాదగు తిరుపతి వెంకటేయమై అని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రకారమే నడుచుకున్నారు. తిరుపతి శాస్త్రి మరణం తర్వాత వెంకట శాస్త్రి రాసిన పుస్తకాలు కూడా
తిరుపతి వెంకటేశ్వర్లు పేరు మీదే ప్రకటింపబడటం ఆ కవుల మధ్య గల సౌభ్రాతృత్వాన్ని వెల్లడి చేస్తోంది. తిరుపతి శాస్త్రి స్మారక సభలో వెంకటశాస్త్రి చదివిన నాకన్నా ధీ బలం మననే కాదు తనువు బలమున నెంతయు హెచ్చు లోకాస్తుత్యుడు తిరుపతి నాకన్నన్ మున్నే ఎట్లు నాకం ముట్టెన్. తిరుపతి శాస్త్రి మరణం వల్ల ఆయన భార్య, నోరెరుగని పసిపిల్లలు దిక్కులేని వారయ్యారు. భూమి పుట్ర ఏమీ లేవు. సంసారం గడవడం దుస్తరమైంది. అప్పుడు వెంకటశాస్త్రి చెలికాని లచ్చారావు జమీందారు గారికి దిక్కుల నెల్లనాత్మ గురు తేజము నింపి దివాకరుండు తిరి ఎక్కుల కందరాని గగనాంతర సౌదపు చంద్రశాలపైకెక్కెను లచ్చరాయ అని మొదలుపెట్టి తిరుపతి శాస్త్రి కుటుంబానికి సహాయం చేయవలసిందని కోరుతూ ఒక పెద్ద మాలిక వ్రాసి పంపించాడు. రథాహృదయుడు అయిన లచ్చారావు గారు తిరుపతి శాస్త్రి కుటుంబానికి నెలకు 100 రూపాయల చొప్పున పంపే ఏర్పాటు చేశాడు. వెంకటశాస్త్రి తెలుగువారికి బెర్నాడ్ షా వంటివాడు. ఆయన సమయస్ఫూర్తి హాస్యయుక్తిగా ఉంటాయి. వెంకటశాస్త్రి జంఝాల గౌరీనాథ శాస్త్రి గారి ఇంటిలో పట్టుబట్ట కట్టుకొని భోజనం చేస్తూ ఉంటే గౌరీనాథ శాస్త్రి గారు పట్టుబట్ట ఎంతకాలం దాకా మడియండి అని అడుగ్గా చెమట కంపు కొట్టకుండా ఉంటే ఎంతకాలమైనా మడే అని టకీమని జవాబు చెప్పేట. ఒకసారి వెంకటశాస్త్రి కాశీ సంతర్పణ చేస్తూ ఒక పెద్ద ఉద్యోగిని భోజనానికి పిలిచేట. గర్విష్టి అయిన ఆ ఉద్యోగి మీది పెంకుటిల్లా తాటాకిల్లా అని అడిగాట. వెంకటశాస్త్రి మాది పూరిల్లు అనేసరికి ఆ ఉద్యోగి తెల్లబోయాట. మహాకవులైన తిరుపతి వెంకటేశ్వర్లు అనవసర తగాదాల్లో తగులుకొని 10 కాలాలు నిలబడే కావ్యాన్ని రాయలేకపోయారు. వారి బుద్ధ చరిత్రము దేవీ భాగవతము నిలబడతాయి అంటారు, కానీ ఈనాటి స్థితిని బట్టి చెప్పడం కష్టం. శతావధానాలతో వారు కౌత్వాన్ని చౌక చేసి రాజవీధుల్లో తిప్పారు. అప్పటి నుండి కవిత్వం ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి అన్నట్లుగా ఈనాటికి సాకలి పొద్దురు వేయడానికి, పెళ్లి శుభలేఖలు వ్రాయడానికి ఆ కవి పాటల్ని ఉపయోగింపబడే దుస్థితికి దిగజారింది. శాశ్వత సత్యాన్ని సుందరంగా నిరూపించి హృదయాల్ని రసార్థం చేసేది కవిత్వం. నిరక్షరాస్యులకు కూడా పనికి రావాలనడం వెర్రితనం. నడిమింటి సర్వ మంగళేశ్వర శాస్త్రి. ఈయన విజయనగర సంస్థానంలో సంస్కృత కవీశ్వరుడు, మంత్రశాస్త్ర నిధి, శాపానుగ్రహ సమర్థుడు, బహు నిరంకుశుడు, స్వతంత్రుడు. మొదట ఈయన రాజదర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభువు ఈయన్ని మీ ఇంటి పేరు ఏమిటి అని అడిగాడు. ఈయన నడిమింటి వారని జవాబిచ్చాడు. ప్రభువు ఇంటి పేరు ఇలా ఉందేమిటి అని ఆశ్చర్యం వెలువిచ్చాడు. ఈయన పూసపాటి చేయదా మహాప్రభు అని జవాబు ఇచ్చాడు. విజయనగర ప్రభువుల ఇంటి పేరు పూసపాటి. ఈ సమయోచితమైన పెంకి జవాబుకి రసజ్ఞుడైన ప్రభువు సంతోషించి ఈయన్ని ఆస్థాన కవిగా చేర్చుకున్నాడు. ఈయనకు సమయస్ఫూర్తి హెచ్చు. ఒకసారి ఎవరో ఈయన్ని కుక్క ఎడమ నుంచి వెళ్తే మంచిదా లేకపోతే కుడి నుంచి వెళ్తే మంచిదా అని అడగ్గా కరవకుండా ఉంటే ఎటు వెళ్ళినా మంచిదే అని జవాబు ఇచ్చేట. పూరి జగన్నాథంలో స్వామి ప్రసాదం మర్రి ఆకులో పెట్టుకుని తింటూ ఉండగా ఒక ఫండా అయ్యా మర్రి ఆకుపై విష్ణుమూర్తి శయనించాడు, మీరు దానిలో ఫలహారం చేసి స్వామికి అపచారం చేస్తున్నారు అన్నట్ట. ఈయన వెంటనే మీరు అవతారాలకు అవతారాలే తినేస్తారే, అది అపచారం కాదు కాబోలు అని హేళన చేశాడు. ఒరియా బ్రాహ్మణులు చేపలు తింటారు, విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా. ఈ ఎదురు దెబ్బతో ఆ ఫండాకు మొహం మాడింది. శాస్త్రిగారు శాపానుగ్రహ సమర్థుడు. ఈయన ఒక సతనంలో బస చేస్తూ ఉండగా ఒక మహమ్మదీయ ఉద్యోగి ఈయన స్థలం ఆక్రమించి పైగా అవమానం కూడా చేశాడు. అక్కడ వాళ్ళు ఈయన శాపమిస్తాడు జాగ్రత్త అని చెప్పగా అతను ఈ శాస్త్రి కాశీ వెళ్లేలోపు మేమే మర్గయా చేస్తాం అన్నట్ట. అప్పుడు శాస్త్రిగారు శీతలే భూతలే యోమా మద్విషదుర్జన్నోజన పంచతా మంచితా శీఘ్రం స్ఫోటకాత్ కీటకాకులాత్ అని శపించాడు. తాత్పర్యం, తల్లి శీతలాదేవి, వీడు నా మీద కక్ష కట్టాడు కనుక వీడికి మసూది వ్యాధి వచ్చి చచ్చేట్లు చేయి అని. అతను ఆ ప్రకారమే మరణించడం జరిగింది.
ఈనాటి నవ నాగరికులు శాపాలు అంటే నమ్మరు. వారికి ప్రతిదానికి శాస్త్రీయ సమాధానం కావాలి. 9వ భాగం సమాప్తం. చివరి 10వ భాగం అతి త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.